షాద్నగర్ లో సునీత అనే మహిళ అలాగే ఆమె భర్త కుమారుడి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులంటూ కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అది కూడా చాలా లేటుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీని మీద సమగ్ర విచారణకు సీఎం కూడా ఆదేశించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటో ఆ మహిళను అడిగే ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? వాళ్ళ ఇంట్లో బంగారం పైసలు పోయినాయంట మేడం. మాకు మాత్రం తెలియదు. మమ్మల్ని అడిగిండ్రు. అడిగితే 24 తారీఖు అంటే అప్పుడు పోయినాయి అంట. మాకు తెలియదు. మమ్మల్ని 30 తారీఖు నాడు భీమయ్యను సునీతను పట్టుకెళ్ళిండ్రు. పట్టుకెళ్తే పోలీసులు పట్టుకోయారు. లేడీస్ అసలే రాలేదు. సార్ వాళ్ళే వచ్చిర్రు ఇంటికి గిటంగా. సార్ వాళ్ళే వచ్చి పట్టుకుపోయిండ్రు. పట్టుకుపోయి ఒక 9 దగ్గర అడిగిరు మేడం. తీయలేదని చెప్పినాం మేము. తీయలేదని చెప్పిన నేను. తీయలేదు కాబట్టి తీయలేదని చెప్పినాం. మా ఆయన అట్లా చెప్పిండు, నేను అట్లా చెప్పిన, నా కొడుకు అట్లే చెప్పిండు. నువ్వు ఇట్లా చేస్తావా అని అన్నారు. ఫస్ట్ మా ఆయనను కొట్టిర్రు, భీమయ్యను కొట్టిర్రు మేడం. భీమయ్యను కొట్టిన తర్వాత భీమయ్య ఇప్పి నాకేసిర్రు. నా చీర ఇప్పేసిర్రు, నా లంగా ఇప్పేసిర్రు. మళ్ళీ నా మొగంది సెట్ నాకేసిర్రు. నా లాగ్ కొనుక్కొచ్చి వేసిర్రు. కొనుక్కొచ్చి వేసి ఇక బద్దనే ఉన్నా మేడం. ఇక అట్లా అని కాలు ఇట్లా చాపి ఆ కాలు కట్టేసిర్రు, వెనకాల చేతులు కట్టేసిర్రు. చేతులు కట్టేసి ఒక లేడీస్ పోలీసు తలకాయ ఇట్లా మధ్యలో అల్లి పెట్టుకొని తలకాయ ఇట్లా పట్టుకుంది. ఎంట కట్టేసిర్రు. మళ్ళీ కట్టి మధ్యలో పెట్టిరు. ఈ కాలుకి యాక్సిడెంట్ అయింది సార్, వద్దు సార్ అన్న గానీ వినలే మేడం. కాలు ఇరిగిపోయింది. ఇది ముందే ఇరిగిపోయింది మేడం. ఇది ఈ కాలు యాక్సిడెంట్ కేసులో ఉంది మేడం. ఇది అట్లా నాది ఇరిగిపోయింది అంటే ఇటంగా వినకుండా అట్లే దాని మీద మళ్ళీ కట్టె పెట్టిపిచ్చి ఆ కట్టె మీద మళ్ళీ కథలకు నేను ఇట్లా కొడితే అమ్మా అని ఇట్లా కాలు కొంచెం ఇట్లా అన్న మేడం. ఇట్లా అంటే కదులుతున్నామంటే అని సార్ వాళ్ళని పిలిచి మళ్ళా అక్కడ ఒకసారి కాలు పెట్టిండు. ఇక్కడ ఆ కట్టె మీద కదలకుండా కాలు పెట్టిరు మేడం ఆ కట్టె మీద. అప్పుడు ఇక నా కాలు ఏం దొడ్డుగున్నాయా మేడం, మీరు చూడండి. ఏం చేస్తా, ఇరిగిన కాళ్ళు నేను ఏం చేస్తా మేడం? వద్దా, నేను వద్దని చెప్పిన మేడం. ఆల్రెడీ ఇక్కడ ఈ నుంచి ఇంతవరకు ఉంది మేడం. రాడు తీపిచ్చినాం మేడం. కొంచెం కొంచెం మంచిగా అవుతుందంటే ఇదంతా వాపు వచ్చింది మేడం. ఆయన ఎందుకు షాద్నాట మాత్రం ఉంచొద్దు మేడం. ఏ ఆడపిల్లకు మాత్రం ఇలాంటి ఘోరం జరగద్దు మేడం అని నేను నరకం అనుభవించాను కాబట్టి ఇంకో ఆడపిల్లకు జరగొద్దని నేను వీటంగా కోరుకుంటున్నా. మా పిల్లలకు, బాబు పాపకు న్యాయం చేయండి మీరే. కానీ నేను మాత్రం అవి తీయలేదని చెప్పిన విధంగా ఆయన ఇష్టం. నేను పడిపోయిన దగ్గర నాకు గుర్తుకు లేదు. నేను పడిపోయిన దగ్గర నన్ను కొట్టిపించిండు రామరెడ్డి సార్. నన్ను కొట్టిపించిన కానీ నేను ఏం చేస్తే నేను తీయలేదు. నేను తీయండి, నేను తీస్తాను, నేను ఎందుకు చెప్తా, నేను తీయలేదు. 30 తారీఖు పిలిపించి కొట్టిర్రు మేడం. నన్ను కొట్టిపిస్తే నేను నిజం చెప్తా నేను కాంటాను. మళ్ళా నా బట్టలు ఇప్పి మా బాబుకి వేసారు మేడం. మా బాబుకి ఆపరేషన్ అయింది. 2 నెలలు కాలే నా కొడుకు ఆపరేషన్ చేయించి. నేను అంతే 9th క్లాస్ చదువుతుంది మేడం. ఈ పిల్లగా నిజం చెప్పాలి. నీ కొడుకు నువ్వు చెప్తలేడు, నీ మొగడు చెప్తలేడు. నీ కొడుకుని అడుగుతామే నిజము అంట అని నా కొడుకుని గిటంగా అడిగి 2 నెలలు గిటంగా కాలే మేడం. ఆపరేషన్ వాష్రూమ్ కరెక్ట్ రావట్లేదు కదంట అని సరే అయితే మన ఏంట అని ఆపరేషన్ చేయించుకొచ్చిన మేడం. సారు ఆపరేషన్ చేయించుకొచ్చిన కొట్టకు సారు పిల్లగాని కొట్టకు సారు అనంటే ఊసిపోతే కుట్లు ఊసిపోతావు, ఇవ్వకో ఏమైతుంది నీకు అంటుండ్రు రామరెడ్డి సార్. నేను ఏం చెప్పాలి సారు, నా పిల్లగాడు సారు కొట్టకు సారు, మేము తీయలే సార్ అని ఎంత మొత్తుకున్నా కానీ నా పిల్లగాని గిటంగా కాళ్ళ మీద, కాళ్ళు చేతుల మీద గిటంగా పిల్లగాని గిటంగా టార్చర్ పెట్టి లేదు. లేడీస్ అస్సలు లేరు. లేడీస్ అంతేగాని కానీ నా అవస్థ చూడలేక లేడీస్ పోలీస్ వెళ్ళిపోయింది మేడం. నేను ఆమెను చూడను, ఆమె తీయలేదు అని చెప్పినప్పుడు మీరు వినాలే కదంట సార్ వాళ్ళనే కోపం అయింది మేడం. కానీ ఆ మేడం నన్ను ఒక్కోసారి గిటంగా ఇట్లా కొట్టలేదు మేడం. నేను పట్టుకొని గిటంగా ఆమెను పాపం మమ్మీ అంతగానో మరిసింది వదిలిపెట్టండి ఆ మేడం. మేడం చెప్పింది కానీ అది వాళ్ళు వదలలేదు మేడం. 5 మంది అంటే 9 నుంచి 2 గంటల వరకు అక్కడనే నైట్ మేడం. ఉదయం కాదు, నైట్ తీసుకుపోయారు. 2 గంటల వరకు పోలీస్ స్టేషన్ లోనే. అప్పుడు నాకు మతి లేకుండా పడిపోయిందంటే అప్పుడు వదిలిపెట్టారు అంట. నాకు గుర్తుకు ఏం తీసుకెళ్ళలేదు మేడం. 2 రోజులు మా ఇంట్లోనే ఉన్నా నేను. నా మొగడు తీసుకొచ్చిండు హాస్పిటల్ కి చూడకుండా.
ఇప్పుడు బంగారం దొరికిందంటున్నా మరి? మాకు తెలియదు మేడం బంగారం గురించి. ఇక మాకు బంగారం తెలియదు, వాళ్ళ పైసలు తెలియదు మాకు.